ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాచర్ల ఎంపీడీఓకి వినతి పత్రం అందించిన జానపదం డప్పు కళాకారులు. ఎస్టీ సుగాలి బృందం తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి. నర్సరావుపేటలో బ్యాంకు రుణాల మోసానికి సంబంధించిన కేసులో షేక్ ఉమర్ వలిని అరెస్ట్. వివరాలు వెల్లడించిన నర్సరావుపేట 1వ పట్టణ సిఐ. ఈపూరు ఎస్ఐ వేణుగోపాలరావుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళ. డ్రగ్స్ కేసులో దొరికిపోయిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్. మాచర్ల మండలంలోని ఎస్టీ సుగాలి డప్పు కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డు పొందిన జానపద కళాకారులు మహిళలకు డ్రెస్సులు, డప్పు, గజ్జలు, 20,000 రూపాయల సామగ్రి కొనుగోలు చేసేందుకు మంజూరు చేయాలని చింతల తండా గ్రామస్తులు ఎస్టీ సుగాలి మహిళా జానపద కళాకారుల తరపున జేబీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్, జాంబవరాజు ఆధ్వర్యంలో మాచర్ల ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు. మాచర్ల మండలం చింతల తండా గ్రూప్ నాయకురాలు రామవత్ మాంగోబాయ్, వడితే తిరుపతి నాయక్, వంకడవత్తు బాలాజీ నాయక్, రామవత్ కోమటిబాయ్, జేబీపీ పార్టీ మండల అధ్యక్షులు రామవత్ తులసి నాయక్, మంత్రి భాయ్, బాలీభాయ్, కంబంపాటి దానం, ఆలెటి నాగేశ్వరరావు, కేతవత్ హనీమీభాయ్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మన కొత్త వస్తే మేము వెరిఫికేషన్లో చెప్తాం, అప్పుడు అప్లై చేసుకుంటాం. అప్పుడు మీది కూడా మారింది పైన, అప్పుడు వస్తుంది. ఇది నాకు ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఎట్లా చేయాలో మరి ఎవరికి మాట్లాడాలి? పల్నాడు జిల్లా మాచర్ల మండలం డిప్యూటీ తహసీల్దార్ కి వినతి పత్రం అందిస్తున్న డప్పు కళాకారుల సమస్యల్ని పరిష్కరించండి అంటూ జేబీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్, జామవరాజు ఆధ్వర్యంలో మాచర్ల డిప్యూటీ తహసీల్దార్ వాణికి వినతి పత్రం అందించారు. డప్పు కళాకారులకు, చర్మకారులకు డప్పులు, గజ్జలు, డ్రెస్సులు మంజూరు చేయాలని, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని, హఠాత్తుగా మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని, ఎస్సీ మాదిగ డప్పు కళాకారులకు చెప్పులు కుట్టుకొని జీవించే మాదిగ సామాజిక వర్గానికి చర్మకారులకు చెప్పుల షాప్ మంజూరు చేయాలని, బ్యాంకు రుణాలు అందించాలని వినతి పత్రం అందించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో మహిళా స్వయం సహాయక సంఘాల పేరుతో బ్యాంకు రుణాల మోసానికి సంబంధించిన కేసులో పోలీసులు 3వ నిందితుడు షేక్ ఉమర్ వలిని అరెస్టు చేశారు. 2 ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏడీబీ బ్రాంచ్ మరియు జీడీసీసీ బ్యాంక్ పిడుగురాలలో మహిళా సంఘాల పేరుతో నకిలీ ఎస్ఎస్జీ గ్రూపులు సృష్టించి భారీ రుణాలు మంజూరు చేయించినట్లు విచారణలో బయటపడింది. మొత్తం 81 నకిలీ సంఘాల పేరుతో సుమారు 9.59 కోట్ల రుణాలు మంజూరు చేయించబడినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఏ3 అయిన షేక్ ఉమర్ వలి 11 నకిలీ సంఘాల ద్వారా సుమారు 1.24 కోట్ల రుణాలు మంజూరు అయ్యేలా సహకరించినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 18వ తారీఖున అర్బన్ జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ అయినటువంటి అఖిల గారి ఇచ్చిన రిపోర్టు మేరకు మెప్మా డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవకతవకలపైన సుమారు 9.5 కోట్ల రూపాయల అవకతవకలు జరిగిన దాని మీద ఫిర్యాదు ఇవ్వగా ఒక 8 మంది మెప్మా డిపార్ట్మెంట్ ఉద్యోగస్తుల మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా విచారణలో ఈ నెల 2వ తారీఖున A5 భూదేవి గారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాం. ప్రస్తుతం ఆమె రిమాండ్లోనే ఉన్నారు. మరియు నిన్న ఈ కేసులో A3గా అయినటువంటి షేక్ ఉమర్ వలీని హైదరాబాద్లో తీసుకొని అరెస్ట్ చేసి ఈ రోజున కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు ఈ నెల 27వ తారీఖు వరకు అతనికి రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇందులో దొరకవలసిన ముద్దాలు ఉన్నారు. వాళ్ళ కోసం మేము ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. త్వరలోనే వాళ్ళని కూడా పట్టుకొని వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈపూరు ఎస్ఐ వేణుగోపాలరావుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళ. ఈపూరు ఎస్ఐ వేణుగోపాలరావు ఎస్ఐ తమని అసభ్యకరమైన పదజాలంతో దూషించారని మహిళ ఆరోపించారు. తమ ఫిర్యాదుని ఎస్ఐ వేణుగోపాలరావు పట్టించుకోవడం లేదని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు స్కూల్ నుండి వచ్చారు సార్ అంటే నువ్వు ఇంటికి వెళ్తే నిన్ను మహిళా కానిస్టేబుల్ చేత 3rd డిగ్రీ ఇస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం అండి. మీడియా ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈపూరు మండలం ముప్పాల గ్రామం
నా పేరు జ్యేష్ఠి నాగజ్యోతి. 5 నెలలు రీసెంట్గా మేము ఇల్లు కట్టుకుంటున్నాము. 5 నెలల క్రితం గోడ పెట్టాము. గోడ పెట్టాక ఆ గోడ మాది అని ఈపూరు పోలీస్ స్టేషన్లో గొరవ నాగరత్నమ్మ బుచ్చారావు కంప్లైంట్ ఇచ్చారు. ఎంక్వైరీ కోసమని ఈపూరు ఎస్ఐ రమ్మన్నారు. మేము ఈపూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్కి వెళ్ళాక ఆ గోడ మాది సార్ 5 నెలల క్రితం పెట్టాము అని చెప్పినా కానీ ఎస్ఐ మా మాట వినకుండా ఎట్టబడితే అట్ట మాట్లాడాడు. గోపు వీరాంజీ ఆయన అతను ఎస్ఐతో గంట సేపు మాట్లాడాడు. అది మా గోడ అని చెప్పినా కానీ వినలేదు, ఎట్టబడితే అట్ట మాట్లాడాడు. మీరు ఇక్కడ కూర్చోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి గోడ పడేస్తే మీరేం చేస్తారన్నారు. సార్ న్యాయం అయితే గోడ పడేపింది సార్ అంటే, ఏంది న్యాయం అయితే గోడ పడేపిమని మామయ్యనే ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నావని నోటికి వచ్చినట్టు అన్నాడు. రౌడీ షీటర్ కింద కేసు పెడితే ఏం చేస్తారు, మీ దిక్కున్న సాట చెప్పుకోపోండి అని చెప్పేశారు. తర్వాత పిల్లగాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఫోన్ చేశాడు. సార్ పిల్లగాడికి ఇంటికి వెళ్ళి అన్నం పెట్టేసి వస్తామన్నా కానీ వినలేదు సార్. 3 సార్లు వెళ్ళి అలిగాను. మీరు ఎట్ట తెలుసు పిల్లగాడు వస్తున్నారంటే ఇళ్ళ పక్కన వాళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా చూడండి సార్ అని చెప్పినా కానీ వినకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఎక్కువ మాట్లాడితే లేడీ కానిస్టేబుల్ చేత కోటింగ్ ఇప్పిస్తాను, నీ ఇష్టం జాగ్రత్త అని భయపెట్టారు సార్. డ్రగ్స్ కేసులో దొరికిపోయిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టారని చెప్పిన పవన్ కళ్యాణ్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గురించి ఎందుకు ముఖ్యమంత్రిని ప్రశ్నించడం లేదని సూటిగా ప్రశ్నించారు. కూటమి అరాచకాలపై ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తక్షణమే సమాధానం చెప్పాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. నిన్న హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన సంఘటన చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఒక పార్లమెంటు సభ్యుడు దాదాపు 10 లక్షల ఓటర్లకి ఒక రిప్రజెంటేటివ్, భారతదేశంలో అత్యుత్తమ పార్లమెంటులో సభ్యుడై ఉండి ఈ విధంగా డ్రగ్స్ తీసుకోవడం అనేది ఎవరి మనస్సాక్షి కూడా ఇది సహించడం అనేది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేస్తాం, డ్రగ్స్ని పూర్తిగా తొలగిస్తాం అని కోతలు కోశారు. ఇవాళ మీ పార్టీ ఎంపీఏ ఈరోజు డ్రగ్స్ తీసుకుంటూ దొరికితే మీరు ఏం సమాధానం చెప్పబోతున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి? ఓకే, అది తెలంగాణలో, హైదరాబాద్లో జరిగి ఉండొచ్చు, కానీ మీ పార్టీ ఎంపీ, మీ పార్టీకి చెందిన ఎంపీ తీసుకుంటూ ఉంటే ప్రజలు అడిగిన ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తారని చెప్పారు. అట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టారు. ఒక్కొక్కరి మీద 27 కేసులు, 28 కేసులు, 30 కేసులు పెట్టారు. మా పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద అన్యాయంగా, అక్రమంగా తను ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి మీ ఎస్పీ గారు స్వయంగా చెప్పినా సరే మర్డర్ కేసులో ఆయన ఇరికిచ్చి 96 రోజుల పాటు జైల్లో ఉంచారు. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినానికి పొట్టేలు కోసిన వాళ్ళ మీద, కోళ్లు కోసిన వాళ్ళ మీద పబ్లిక్గా ఊరేగింపులు జరుగుతూ వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టి లోపల పెట్టారు. ఇప్పుడు మీ పార్టీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ దొరికాడు, ఇతని మీద ఏం కేసులు పెట్టబోతున్నారు, ఏ విధమైన శిక్ష వేయబోతున్నారు? ఈరోజు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఒకటే అడుగుతా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నించడానికే వచ్చానని చెప్పారు. ఈరోజు ఏం ప్రశ్నిస్తారు, ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా ఈ చర్య అనేది చాలా అనైక్యత చర్య. ఈరోజు ప్రజల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న అరాచకత్వాల్లో ఇది మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న తప్పుల్లో ఒక పెద్ద తప్పుగా ఈరోజు భావించాలి. ఖచ్చితంగా
దీని మీద చర్యలు తీసుకోవాలి. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి మీరు. అట్లనే ఇంకొకరు ఎవరైనా ఇలాంటి తప్పు చేస్తే వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు శిక్ష విధించాలి. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను డిమాండ్ చేస్తున్నాను. ఏపీడబ్ల్యూజేఎఫ్ మాచర్ల నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ అధ్యక్షులుగా షేక్ మహమ్మద్ కాసిం, కార్యదర్శిగా ఉప్పు ప్రసాద్, కోశాధికారిగా పాటిబండ్ల చెన్నకేశవ, గౌరవ అధ్యక్షులుగా ఉప్పుతోళ్ల రమేష్, ఉపాధ్యక్షులుగా పావులూరి సతీష్ బాబు, సంయుక్త కార్యదర్శిగా షేక్ ఇమాం, కార్యవర్గ సభ్యులుగా కోట రవికుమార్, ఉప్పు పాపారావు, ఏ సునీల్ కుమార్లు ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రంజాన్ పండుగ సందర్భంగా దాదా సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడలి శివరామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై స్వయంగా తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దాదా సాహెబ్ కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తమ కుటుంబానికి దాదా సాహెబ్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముస్లిం భాయ్ సుబ్బిన సలాం అలైకుం. ఈ రోజున రంజాన్ పండుగ సందర్భంగా మన కీర్తిశేషులు మా నాన్నగారు షేక్ దాదా సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం కూడా దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఉపవాసం ఉండాలి భోజన కార్యక్రమం, ఈ రంజాన్ తోఫా ఇస్తున్నాము. ఇది మా కుటుంబ సభ్యులు అందరం కలిసి మనం అందరు సుఖ సంతోష పండుగ చేసుకోవాలని మాకు వచ్చే ఆదాయంలో కొంత ఇది చేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తాము. మాజీ మున్సిపల్ చైర్మన్ మీరావళి గారు, వారి కుమారులు షరీఫ్ గారు, అందరు కుటుంబ సభ్యులు అందరూ కలిసి పవిత్రమైన రంజాన్ మాసంలో మనం సంపాదించిన దానిలో మన కోసం నిలబడ్డవారు, మనకు అండగా నిలబడిన వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని ఒక మంచి ఉద్దేశంతో సంపాదించిన దానిలో కొంత భాగాన్ని పేదవాళ్ళందరూ కలిసి కుటుంబ సభ్యులతో ఆనందంగా పండగ జరుపుకోవడానికి రంజాన్ తోఫా రూపంలో ఇస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా అభినందనలు. ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు 25 లక్షల రూపాయల మేర టోకరా వేసిన ఘటన చీరాలలో చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన చీరాల 1 టౌన్ సీఐ సుబ్బారావు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అత్యాశకు పోయి ఆన్లైన్ ట్రేడింగ్ చేసి ఉన్న డబ్బులు పోగొట్టుకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు. నిన్ననగా తేదీ మార్చి 13/3/2026న చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆన్లైన్ ఫ్రాడ్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో హనుమకొండ గోపి అని చెప్పనేసి ఫిర్యాదుదారుడు, తను చెన్నైలో బ్యాంకింగ్ సెక్టార్లో సాఫ్ట్వేర్ వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే ఇతను రెగ్యులర్గా వర్క్ చూసుకుంటున్న క్రమంలో ఇన్స్టాగ్రామ్లో ఒక సజెషన్స్ వచ్చాయి స్టాక్ మార్కెట్ గురించి. దాన్ని ఇతను వాళ్ళతో చాట్ చేసిన తర్వాత అతనికి క్యాప్స్టోన్ ఇన్ అనే ఒక మొబైల్ యాప్ ఉంటుంది, దానికి వాట్సాప్ నుంచి కమ్యూనికేట్ కమ్మని చెప్తే వాట్సాప్లోకి వెళ్తాడు. ఆ వాట్సాప్లో ఒక గ్రూప్ చాట్ జరుగుతుంటుంది. దాంట్లో స్టాక్ మార్కెట్ గురించి డిస్కషన్ జరిగి ఇతను దాంట్లో ట్రేడ్ చేస్తాడు. ఫస్ట్ ఇతనికి కొన్ని ఐపీఓస్ పంపించి వాటికి మనీ కట్టమంటారు. ఆ కట్టిన తర్వాత మళ్ళీ మీరు ఇంత అమౌంట్ యాడ్ అయిందని చెప్పేసి తెలిసిన తర్వాత కొంత స్టాక్ చేసిన తర్వాత కొన్ని పాయింట్స్ యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఐపీఓస్ పంపి దీనికి మీరు ఇంత అమౌంట్ కట్టాలని చెప్పేసి అంటారు. తీరా కట్టిన తర్వాత దానికి మీరు ఈ అమౌంట్ సరిపోదు, ఇంకొంచెం కట్టాలని చెప్పేసి అంటూ మొత్తం ఎట్లా అతని క్రెడిట్ కార్డ్స్, అదర్ లోన్స్ అన్నీ పెట్టి కూడా సుమారు 24,16,000 పే చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు నేను విత్డ్రా కావాలని చెప్పనేసి అడిగినప్పుడు వాళ్ళు ఇంకా మీరు కట్టాల్సింది వస్తుందని చెప్పనేసి మళ్ళీ ఐపీఓస్ పంపడం జరిగింది. ఇలా రిపీటెడ్గా వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు నేను ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో వీళ్ళ చేతిలో మోసపోయారని చెప్పనేసి తెలుసుకోవడం జరిగింది. తదనంతరం తను సైబర్ పోర్టల్లో కంప్లైంట్ పెట్టి వేసినందుకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రజలందరినీ కూడా మేము కోరేది ఏంటంటే ఈ వాట్సాప్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇంకేదైనా సోషల్ మీడియా యాప్స్ కావచ్చు, దేంట్లో అయినా కూడా మిమ్మల్ని ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసుకున్నా, ఎవరైనా స్టాక్ మార్కెట్ వైపు ఎంకరేజ్ చేసినా, లేదు ఇది చేస్తే మీకు మనీ వస్తుందని చెప్పినా, లేదా జాబ్ ఆఫర్లు చేసినా, లేదు వేరే ఎక్కడైనా చోట జాబ్స్ ఉన్నాయి మీరు పోయి అపీర్ అవ్వండి అని చెప్పని చెప్పినా, ఇట్లా ఏ రకంగా మిమ్మల్ని వాళ్ళు
అట్రాక్ట్ చేయాలని చూసినా, మిమ్మల్ని దానివైపు అడుగులు వేయాలని చూసినా అది మిమ్మల్ని మోసం చేయడానికి తప్ప మిమ్మల్ని ఏదో లాభాల్లో పెట్టి మీకు మంచి చేయాలని కాదు. కాబట్టి ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే ఇలా ఎవరు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్స్ని ఇది చేయొద్దు. అలాగే మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా కూడా మిమ్మల్ని అరెస్ట్ చేశామని కానీ, డిజిటల్ అరెస్ట్ చేశామని కానీ, లేకపోతే మనీ లాండరింగ్ కేసులు, ఏసీబీ కేసులు, లేదా ముంబై పోలీసు, ఢిల్లీ పోలీసు, లేదు ఇంకెక్కడి నుంచి అయినా పోలీసు వాళ్ళము మిమ్మల్ని ఏ రకంగా మిమ్మల్ని బెదిరించినా కూడా మీరు ఎవరు కూడా భయపడొద్దని చెప్పని 1930కి కాల్ చేసి కంప్లైంట్ చేయమని, మనీ పంపొద్దని, అట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా వస్తే మీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇమ్మీడియట్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పనేసి కోరుచున్నాను. అయితే ఈ కేసుకు సంబంధించి అతని దగ్గర నుంచి సమాచారం అంతా కూడా మేము కలెక్ట్ చేశాము. దానికి సంబంధించి సంబంధిత వాట్సాప్, ఇన్స్టా వాళ్ళకి లెటర్స్ పెట్టి ఈ ఐడీస్ ఎక్కడ ఉపయోగించారేంటి మేము మా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. కానీ సాధారణ ప్రజల్ని మిమ్మల్ని అందరినీ మేము కోరేది ఏంటంటే మీకేదో మంచి జరుగుతుందని చెప్పనేసి మీరు ఆలోచించి మీరు అడుగులు వేస్తారు. కానీ మీ అవసరాన్నే అవతల వాళ్ళు అవకాశంగా మార్చుకొని మీ దగ్గర డబ్బులు లాగేసుకుంటున్నారు. కాబట్టి ఎవరు కూడా అట్లాంటి వాటి జోలికి పోవద్దని చెప్పనేసి చీరాల వాళ్ళ ప్రజలనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఈ ఆన్లైన్ ఫ్రాడ్ బారిన పడద్దని చెప్పనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో అంబేద్కర్ బొమ్మ వద్ద శాంతియుతంగా ధర్నా నిర్వహించిన గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి, నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కార్యకర్తలతో బైఠాయించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని కోరుతూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగిన టీడీపీ గుండాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మరియు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నర్సరావుపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో అంబేద్కర్ బొమ్మ వద్ద శాంతియుతంగా నిర్వహించిన ధర్నా కార్యక్రమం పాల్గొన్న గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భారతీయులు కలియుగ దైవంగా ప్రార్థించే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాల్లోకి ఆ దేవాది దేవుణ్ణి తీసుకొచ్చి చులకనగా అపహాస్యంగా యావత్ దేశం కూడా, సుప్రీంకోర్టు కూడా అక్షింతలు వేసేటట్టు చేసుకున్న దానికి పర్యాసానమే ఈరోజు చూస్తున్నాం. ఒక్కొక్క ఘటనలు బయటకు వస్తున్నాయి. మట్టి కొట్టుకుపోతారు దేవుడితో పెట్టుకుంటే అన్నదానికి పర్యాసానమే ఒక్కొక్కటి ఈ రోజున చూస్తున్నాం. బీఆర్ నాయుడు గారు రాసలీల కావచ్చు, నిన్న ఎంపీ లేదు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ లో పట్టుబట్టం కావచ్చు, ఇది నాంది మాత్రమే. అనేక బయటకు వస్తాయి. ఇటువంటి తెలుగు డ్రగ్స్ పార్టీగా దీన్ని మార్చేశారు ఈ రోజు రాష్ట్రంలో. గంజాయినే ఈ రోజున ఈ పార్టీలోని కార్యకర్తలు, నాయకులు అమ్ముకొని బతుకుతున్నారంటే ఎటు తీసుకెళ్తున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని? అసలు దమ్ముందా చంద్రబాబు నాయుడు గారికి ఎంపీని సస్పెండ్ చేసే దమ్ము? డ్రగ్స్ తీసుకున్న వ్యక్తిని వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పార్లమెంటుకు పంపిస్తారా? అక్కడ జాతీయ మీడియా ఘోషిస్తుంది. నిన్న డ్రగ్స్ కొట్టిన వ్యక్తి ఈ రోజు వచ్చి పార్లమెంట్ లో ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, దానికి ఒక నోటీస్ ఇస్తారట. పార్టీ మీటింగులకి అతను హాజరు కాకూడదని సిగ్గుండాలి. వెంటనే సస్పెండ్ చేయండి దమ్ముంటే. చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకు చేయలేరు తెలుసా? మరి ఆ ఎంపీ ప్రశ్నిస్తే ఎక్కడ తల పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజు మాదక ద్రవ్యాలు వాడినందుకే అతన్ని సస్పెండ్ చేస్తే రేపు అతను అమ్ముకుంటున్న నాయకులు చిట్టా విప్పితే ఈ ప్రభుత్వం నిలబడిద్దా? అరకు నుంచి గ్రామం వరకు మరి గంజాయి గాని, కొకైన్లు గాని, మాదక ద్రవ్యాలు తెస్తున్న, అమ్ముకుంటున్న వాళ్ళని రక్షిస్తున్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తలెక్కడ పెట్టుకుంటారు? అందుకే ఖచ్చితంగా ఎంపీని ఏమి సస్పెండ్ చేయరు, రక్షిస్తారు కూడా. చూసాం కదా, స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అక్కడున్న మాజీ ఎమ్మెల్యేనేమో జైల్లో పెట్టారు, ఎంపీనేమో స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అదేమంటే పార్లమెంట్ సెషన్ ఉందంట. అంటే నేను ఒకటే అడుగుతున్నా, పార్లమెంట్ సెషన్, అసెంబ్లీ సెషన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏమన్నా చేయొచ్చా? మర్డర్లు ఏమన్నా చేసి తప్పించుకోవచ్చా? బెయిల్ తీసుకోవచ్చా? సెషన్ ఉంది కాబట్టి. ఇది ఒక కొత్త చట్టమా ఈ దేశంలో? మాదక ద్రవ్యం అనేది ఈ రోజున నాన్ బెయిలబుల్ కేసులు ఇవి. వీటికి కూడా స్టేషన్ బెయిల్స్ ఇవ్వచ్చంటే రేపు అందరికి ఇస్తారా? ఇదేనా చట్టం? మీకో చుట్టమా ఇది? ఖచ్చితంగా దీని మీద ఎండగడుతున్నాం. ఆడవాళ్లకి నెలకి 1500, 1800 ఇస్తానన్న శ్రీనిధి దేవుడికెరుగా ఈ రోజు ఆడవాళ్లు రోడ్డు మీదకొచ్చి టీటీడీ చైర్మన్ చేస్తున్న రాసలీల మీద పోరాటం చేస్తే వాళ్ళని దాడి చేసి కేసులు పెడుతున్నారు. ఇది మీ ప్రభుత్వం, దిక్కుమాలిన ప్రభుత్వం. అందుకే
వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రజలకు తెలియజేసేటట్టు పోరాటాలు జరుగుతున్నాయి. తప్పకుండా ఇందాక చెప్పినట్టు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు చంద్రబాబు నాయుడు గారు, చూస్తూ పో. మీ పార్టీ ఎలాగ పతన అవస్థకు చేరుతుందో కాలక్రమేణా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చూస్తారని తెలియజేస్తున్నారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో కడియాల హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రొంపిచెర్ల గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం టీడీపీ యువ నాయకుడు కడియాల లలిత్ సాగర్ ప్రారంభించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవల్ని పొందారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రసాదం నాణ్యతపై మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని ఈవో చంద్రశేఖర్ స్పష్టం చేశారు. భక్తులకు అందిస్తున్న ప్రసాదం శుభ్రత, నాణ్యత ప్రమాణాలతోనే తయారు చేస్తున్నామని తెలిపారు. అవసరమైన పదార్థాలు మంచి నాణ్యతతో కొనుగోలు చేసి పరిశుభ్రమైన వాతావరణంలో తయారు జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని ప్రసాదం తయారీపై నిరంతరం తనిఖీలు చేస్తున్నామని వెల్లడించారు. ఓం శ్రీ త్రికోటేశ్వర స్వామి నమః. ఈరోజు స్వామివారి యొక్క నైవేద్యంలో పొరపాటు జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయండి. దాని మీద తమరు కూడా వచ్చి ఉన్నారు మా దగ్గరికి. దీనికి సంబంధించి నేను మా పరిచారిక స్వామి ఎవరైతే స్వామివారికి మహానివేదన తయారు చేస్తారో వారిని అడిగి ఉన్నాను. నేను వారిని అడిగితే వారు చెప్పింది ఏంటంటే, మీరు ఇచ్చిన బియ్యాన్ని కాకుండా, స్వామివారికి నైవేద్యం ఉండాల్సిన బియ్యం కాకుండా ఒక భక్తుడి యొక్క కోరిక మేరకు అతను మొదటి పంట వచ్చిందని చెప్పి దానికోసం నేను నివేదన తయారు చేశానండి స్వామివారికి. అది తర్వాత బాగలేదని గ్రహించి నేను పక్కన పెట్టేసేసాను. అది బయట పెట్టడం వల్ల అవి కోతులు తిన్నాయి. తర్వాత నేను దానికి స్వామివారికి మరలా కూడా దేవస్థానం నుంచి ఇచ్చే బియ్యంతో వండానండి, నైవేద్యం తయారు చేశాను. దానివల్ల అది తర్వాత బాగుందండి. కాకపోతే నేను చేసిన పొరపాటు ఏంటంటే, నేను వాళ్ళు ఇచ్చిన దానితో నేను తయారు చేశాను, దానివల్ల ఇబ్బంది కలిగింది నాకు. ఆ పొరపాటు సరిదిద్దుకొని నేను చేశానండి. ఇంకెప్పుడు అటువంటి పొరపాటు జరగదని చెప్పి అతను చెప్పి ఉన్నాడు. దీన్ని మన సోషల్ మీడియాలో వీళ్ళందరూ కూడా దాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. స్వామివారికి ఎటువంటి పొరపాట్లు జరగవండి. స్వామివారి దగ్గర స్వామివారికి మనం అన్నదానంలో ఏ బియ్యం అయితే వాడుతున్నామో ఏ బియ్యము పడితారానికి కానీ మిగతా అన్ని కార్యక్రమాలకు అవే బియ్యం వాడతామండి. మంచి బియ్యం వాడుతున్నాము. మన భోజనం కూడా చాలా బాగుంటుందని అన్ని చుట్టుపక్కలంతా ప్రతీతి. కాబట్టి స్వామివారికి ఎటువంటి పొరపాటు జరగలేదు. చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ నాసి రకం అనేది లేదండి. ఇప్పుడు అర్చక స్వామి వాళ్ళందరూ కూడా మాట్లాడితే వాళ్ళందరూ చెప్పింది కూడా అదే. దానికి సంబంధించి వాళ్ళు లెటర్ కూడా రాసిచ్చారు. ఈ రకంగా పొరపాటు జరిగిందని, దానివల్ల అండి ఇటువంటి పొరపాటు మీకు తెలియకుండా ఏం చేయమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి స్వామివారికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు, స్వామివారికి ఎటువంటి పొరపాటు జరగలేదని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. మహానైవేద్యం ఉంటుంది స్వామివారికి. అర్చక స్వామి చెప్పండి ఒకసారి. స్వామివారికి ఉదయం 6 గంటల నుంచి మనకి పూజా కార్యక్రమాలు స్వామివారి యొక్క దేవాలయం భక్తులకు దర్శనం నిమిత్తమై తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ ఉదయం స్వామివారి యొక్క దర్శనం భక్తులకు ఇవ్వబోయే ముందుగా స్వామివారికి బాలభోగంగా స్వామివారికి నారికేళము మరియు ఫలములు ప్రసాదం నివేదన చేయడం జరుగుతుంది. మరలా 10 గంటల సమయంలో స్వామివారికి భక్తులకు పంచేటువంటి ప్రసాదం ముందుగా స్వామివారికి నివేదన చేసి అది భక్తులకు పంచడం జరుగుతుంది. అది రోజుకొకటి, అంటే మామూలుగా చిత్రాన్నము, దధ్యాన్నము, శనగలు, ఇట్లా ఏ విధంగా అయినా సరే భక్తులు ఇచ్చినటువంటి ప్రసాదాలు కూడా, అంటే భక్తులు స్వామివారి ప్రసాదం కొరకు ఇచ్చినటువంటివి కూడా వాడుకుంటాం. అది కాకపోయినప్పటికీ కూడా దేవస్థానం వారు ఆది సోమవారాల్లో 25 కేజీలు ప్రసాదము మరియు విడి రోజుల్లో 15 కేజీలు చొప్పున స్వామివారికి నిత్యము కూడా చిత్రాన్నము, పులిహార, దధ్యాన్నం కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రసాదం వితరణ, అంటే ప్రసాదం భక్తులకు వితరణ నిమిత్తమై స్వామివారికి ప్రసాదం చేసి ఆ స్వామివారికి ప్రసాదం నివేదన చేసిన పిమ్మట అది భక్తులకు ప్రసాదంగా పంచడం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్న కాలంలో 1:30 గంటలకు స్వామివారికి మహానివేదన జరుగుతుంది. మరలా సాయంకాలం 3 గంటలకు స్వామివారికి దేవాలయం తెరిచిన పిమ్మట మరలా స్వామివారికి చిత్రాన్న ప్రసాదము నివేదన చేసి అది భక్తులకు పంచడం జరుగుతుంది. మరలా సాయంకాలం 6:30 గంటలకు స్వామివారికి హారతులతో పాటుగా స్వామివారికి
మళ్ళా పండ్లు ఫలములు ఇవన్నీ కూడా నివేదన చేయడం జరుగుతుంది అనమాట. సాయంకాలం 8 గంటలకు స్వామివారికి నివేదన చేసి, అంటే నారికేళ్ల నివేదన సమర్పించి స్వామివారి యొక్క దేవాలయం మూసివేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా స్వామివారికి ప్రసాదాలన్నీ కూడా మీ పరివారక వాళ్ళే చేస్తారా, దీనికి సపరేట్ సిబ్బంది ఉన్నారు? అంటే మాకు వంట వాళ్ళు ఉన్నారండి, దేవస్థానానికి సపరేట్ గా వంట వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రసాదాల వరకు తయారు చేస్తారు. దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదాలు అంటే నివేదన మటుకు మా యొక్క అర్చక స్వామి, మహానివేదన మాత్రం మా అర్చక స్వామి పరివారక వాళ్ళు చేసేది సంబంధం పరిచారకులను. అంటే ఈ విధంగా అంటే వంట వాళ్ళు మనకి సక్రమంగా సరైనటువంటి వాళ్ళు వంటవారు మనకి లేరండి. కళ్యాణ స్వామి లేరు ఇక్కడ. మన అర్చక స్వాములు వాళ్లే ఇంత ముందు కూడా ఎవరు డ్యూటీ అయితే వాళ్లే నివేదన తయారు చేసి పెడుతుంటారండి. తర్వాత పరిచారక స్వాములు వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇక్కడ వంట తయారు చేయడానికి, దేవుడు ప్రసాదాలు తయారు చేయడానికి అంటే రోజువారీ కార్యక్రమం ఈ లడ్డు వరుస కాదు. ఇక్కడ చెప్పినటువంటి వాటి ప్రకారంగా దాని పోస్ట్ ఉందా? పోస్ట్ మన తలహేస్వామి లేరండి మనకి, దానికోసం రాసి ఉన్నాము. మన త్వరలోనే వస్తుంది పోస్ట్. నడుస్తుంది కదా. ఈ మధ్య కాలంలో ఒక 4 రోజుల క్రితం ఒక సిబ్బంది చేత ప్రసాదాలు అందించారని కూడా స్లీపర్ల చేత వండించలేదు. మనం మన దగ్గర ఆ రోజు పెట్టే అతను పక్కకు పోవడం వల్ల ఆ టైంలో వాళ్ళ భక్తులు నాకు ప్రసాదం పెట్టమని అడిగితే అతను పక్కన ఉన్న అతను ఒక లేడీ పెట్టింది. అది జరిగింది. ఇప్పుడు కూడా మేమంతా కూడా సేవ వారి ద్వారా ప్రసాదాలు పంచుతున్నామండి. ఆరోపణలు వస్తున్నాయంటే ఎవరు పడితే వాళ్ళతో ప్రసాదాలు తయారు చేయించి ఎవరు పడితే వాళ్ళ వితరణ చేపిస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. అటువంటిదేం లేదండి. మనం మొన్నటిదాకా కూడా వేరే వేళ్ళు వండున్నారండి. వాళ్ళు సక్రమంగా లేకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం మన వాళ్ళ ద్వారా వడ్డించి స్వామివారికి నివేదన చేసి ఏర్పాటు చేస్తున్నామండి. ప్రసాద వితరణ కూడా సేవ వారి ద్వారా చేయిస్తున్నామండి. వైకాపా కార్యకర్తపై రాయితో దాడి చేసి స్కార్పియో కారు అద్దాల ధ్వంసం పాతూరు వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరలా వైసీపీ దుండగులు మరో కారుపై దాడి చేశారు. మాచర్ల పట్టణంలోని గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమర దుర్గారావు ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు కొమర దుర్గారావు, వడ్డెర కోఆపరేట్ డైరెక్టర్ని, మాచెల్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు. నిన్న జరిగిన విషయం ఏంటంటే, నా కారు పగలగొట్టడం జరిగింది. వైసీపీ గూండాలు. ఇదిగో నా కారు. నిన్న సాయంకాలం 7 గంటలకి ఒక వైసీపీ గూండా వచ్చేసి, నేను సెంటర్ నుంచి వస్తుంటే నేను సెంటర్లో దిగాను. మా బాబు ఇంటికాడ కారు పెట్టమని పంపించాను. దారిలో వెళ్తుంటే కారుకి అడ్డం తిరిగి కారులో ఒక రాయి తీసుకొని మొత్తం అద్దాలు పగలగొట్టడం జరిగింది. మా బాబు దిగే, ఎవడు నువ్వు కారు బాడుతున్నావు ఏందని అడ్డం తిరిగితే మా బాబుని గొంతుకా పట్టుకొని, ఏడరా వాడు, దుర్గారాగాడు ఏడాడు, రామను వాడు సంగతి తేల్చాలి, వాడిని రామను వాడిని సంపాల నా కొడుకుని అదేని ఎట్టబడతాడు బూతులు నాకు బూతులు తిట్టడం జరిగింది. ఇదే 2022లో డిసెంబర్ 16న నా కారు అప్పుడు పగలగొట్టి నరి రోడ్లో తగలబెట్టడం జరిగింది. నిన్న మళ్ళీ ఇది 2వ కారు. అంటే వైసీపీ వాళ్ళకి మనం ఏం చేసాం అంటే, జనాలకు మంచి చేయటం ఇష్టం లేదు వాళ్ళకి. నా మీనెందుకు వైసీపీ వాళ్ళకి ఇంత కష్టం. ఒక కారు తగలబెట్టాడు, ఒక కారు ఏమో పగలగొట్టారు. ఉందా నిన్న మళ్ళీ వైసీపీ వాళ్ళు తప్పు చేసి మళ్ళీ దాన్ని కప్పుచ్చుకోవడానికి ఎమ్మెల్యే గారు అమ్మటి ఎప్పుడో ఫోటో దిగేసి దాన్ని చూపించడం జరుగుతుంది సోషల్ మీడియాలో. వైసీపీలకు ఒకటే చెబుతున్నా, మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయన మంచితనం వల్ల చాలామంది వైసీపీ వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ఫోటోలు తీయడం జరిగింది.
ఎందుకో మరి ఇలాంటి చేయడానికైనా మీరు ఆయన దగ్గర రావటం, ఎమ్మెల్యే దగ్గరకు రావటం, డోలు దిగటం. ఈరోజు అతను ఎవరో తెలియదు. ఇప్పుడు నేను టౌన్ టీడీపీ అధ్యక్షుడిని, నాకు తెలీదా ఇన్నాళ్ళ నుంచి ఎవరు టీడీపీ ఎవరని తెలీదా? ఒక్కరోజు కూడా చూడలేదు అతన్ని. నిన్న సాయంకాలం చూశాను నేను అతను ఫేసు, అతను ముఖ మార్చం కూడా లేదు అతనికి, నాకు అతనికి నిన్న సాయంకాలం చూశాను నేను. ఎవరని అడిగా, ఎవరు ఈ అబ్బాయి ఎవరు ఏందని అంటే పలానా వాళ్ళు అబ్బాయి అని చెప్పారు. అలాంటిది పెట్టుకొని వైసీపీ వాళ్ళు చేసి దాన్ని కప్పించుకోవడానికి మా టీడీపీ అని చెప్తున్నారు, ఫేస్బుక్లలో వాట్సాప్లలో వైరల్ చేసుకుంటున్నారు. ఇది మీకు కరెక్ట్ కాదు. మాకు కూటమి వచ్చి 2 సంవత్సరాలైంది. మా సిద్ధాంతం ఏంటంటే, మా బెమ్మారెడ్డి గారి సిద్ధాంతం ఏంటంటే, ఎక్కడ గొడవలు లేకుండా మన సంక్షేమ పథకాలు తీసుకెళ్దామండి, అభివృద్ధి బాగా చేసుకుందామండి, ఎక్కడ గొడవ పెట్టుకోవద్దు, ఎవరితో గొడవ పెట్టుకోవద్దు అని ఆయన చెప్పిన దాని సిద్ధాంతం ప్రకారం మేము కూడా ఎక్కడ కూడా గొడవలు పెట్టుకోకుండా, ఎవరిని కూడా ఒక జోలి పోకుండా, మా పని ఏందో ఇవాళ ఏం చేద్దాము, జనాలకి ఏం చేద్దాము, సంక్షేమం ఎక్కడ ఉంది, అభివృద్ధి ఎట్లా చేయాలి అని ఆలోచించుకుంటుండు. ఆ ప్రకారంగా మేము కూడా ఎమ్మెల్యే అమ్మటి వెళ్ళడం జరుగుతుంది. మాచెల్ల టౌన్ చూశారుగా, మాచెల్ల నియోజకవర్గం కావచ్చు, మాచెల్ల టౌన్ కావచ్చు, ఎన్నడూ లేని అభివృద్ధి ఈరోజు జరుగుతుంది. మరి అది వైసీపీ వాళ్ళకు నచ్చక ఇలాంటి కుట్రాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, నిన్న నా మీద దాడి జరిగితే అది మళ్ళీ మీ టీడీపీ వాళ్ళని చెబుతారా? కొంచెం అన్నా చిగ్గుండాల వైసీపీ వాళ్ళకి. దీని వెనక ఎవరో రస్తం ఉంది, ఎవరెవరు ఉన్నారో ఒక్కళ్ళను కూడా వదిలిపెట్టే పని లేదు. దీని వెనక ఎవరు చేసినా కానీ ఎంతట వాళ్ళైనా సరే దీన్ని మాత్రం వదిలిపెట్టే పని లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరిని కూడా వదిలిపెట్టాము. బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. జేహెచ్ఎంసీలో కాల్వక ముందు అధికంగా బిల్లులు వసూలు చేసి పనులు చేయలేదనే ఆరోపణపై ఈ దాడులు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే టౌన్ ప్లానింగ్ ఏసీపీ కిరణ్ కుమార్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేరని తెలిపారు. 15 మంది అధికారులతో సోదాలు కొనసాగుతున్నాయని, పూర్తి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డీఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ రేంజ్. గత కొద్ది రోజులుగా మాకు కొన్ని ఫిర్యాదులు అందాయి. తర్వాత ఈ మధ్యలో న్యూస్ ఛానల్స్లో కూడా శివారు మున్సిపాలిటీలు ఏవైతే జిహెచ్ఎంసీలో మెర్జ్ అయ్యే ముందు కొన్ని అధికంగా పనులు చేసినట్టుగా చూపించేసి, కొన్ని పనులు చేయకుండా కూడా బిల్స్ పెట్టేసేసి వాటిని ఉన్న అమౌంట్ అంతా కూడా శాంక్షన్ చేయించేశారు. ఇక్కడ ఇంకా కొన్ని మైనస్లో పెట్టేసేసి మళ్ళీ జిహెచ్ఎంసీకి అది పంపించారని చెప్పేసి ఒక ఫిర్యాదులోని ఉన్నాయి. ఆ ఫిర్యాదుల గురించి శివారు మున్సిపాలిటీలు అన్ని కూడా ఎంక్వైరీలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చాం, బడంగ్పేట్ మున్సిపాలిటీకి. ఇది కూడా జిహెచ్ఎంసీలో ఆల్రెడీ మెర్జ్ అయిపోయింది. జిహెచ్ఎంసీలో మెర్జ్ కాకముందు ఇక్కడ యాక్చువల్లీ పనులు ఏమేమి జరిగినాయి, వాటన్నిటికీ కూడా బిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఇంజనీరింగ్ సెక్షన్లో, తర్వాత టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఒకటి, ఈ 2 సెక్షన్స్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. జస్ట్ ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేశాము. ఇక్కడ అన్ని ఎంక్వైరీ చేశాక వెళ్తాం. అదే యాక్చువల్లీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో ఏసీపీ కూడా లేరు. మేము వచ్చినప్పటి నుంచి కాల్ చేస్తాము, స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్. అతన్ని కూడా రమ్మని చెప్పాము. డీసీ గారు కూడా కాల్ చేశారు, రెస్పాన్స్ ఇవ్వడం లేదు. అన్ని ఎంక్వైరీ చేశాక అసలు ఆరోపణలు నిజమా కాదనేది మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ మీద ఏమన్నా అక్రమాలు చేసిన తెలితే ఏం చర్యలు తీసుకుంటారు సార్? తేలితే తప్పనిసరిగా కేసు రిజిస్టర్ అవుతుంది. తర్వాత ఈ రోజు ఓన్లీ ఎంక్వైరీ చేస్తాము. ఈ ఎంక్వైరీలో ఏమైనా అక్రమాలు రూల్ ప్రకారంగా ఏదైనా నడుచుకోకుండా రూల్కు విరుద్ధంగా ఏదైనా పనులు చేశారంటే మాత్రం తప్పనిసరిగా మళ్ళీ కేసు రిజిస్టర్ అవుతుంది. తర్వాత కేసు రిజిస్టర్ అయితే సస్పెండ్ అయిపోతాయి. నేను డీఎస్పీ యాంటీ కరప్షన్. సార్ ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా సార్ ఏదైనా డిపార్ట్మెంట్? లేదు, మనం పూర్తిగా ఎంక్వైరీ చేయండి ఏం చెప్పలేము. ఒక 8-9 అవర్స్ లో ఎంక్వైరీ కంప్లీట్ అయిపోతుంది. అయిపోయాక తెలుస్తుంది. ఎంతమంది చెప్పారు సార్ మీరు ఎంతమంది వచ్చారు? మేము మా ఇన్స్పెక్టర్ మొత్తం టోటల్ 15 మెంబర్స్ టీం వచ్చింది. 2 సెక్షన్ల మీద ఆరోపణలు వచ్చాయి, దాని మీద మీరు పూర్తి ఇంటర్నల్ చేపట్టారు. బజల్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్
రహమతుల్లాపై కమ్మవారిపల్లెకు చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితుడు రహమతుల్లా బద్వెల్ అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దారిలో గాయపడ్డ రహమతుల్లా ప్రస్తుతం కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట కామనబోయిన చంద్రశ్రీను అతని భార్య గంగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. వారం రోజుల కిందట తమ కుమార్తె వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు లేవని వారు ఆవేదన చెందారు. పోలీసులు వెంటనే అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. నేను వచ్చిన కాడి నుంచి సిఐ గారు రాలేదని మేము బయట కూర్చున్నాం. వచ్చిండు, సార్ ఆగండి సార్ అన్నా. నన్ను ఆగమంటవేంది, దీన్ని చేసుకుని లోపల కూర్చోబెట్టు అన్నాడు. నేనేమన్నానని అంటున్నావు నువ్వు అన్న. నేను అసలు ఏంది ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు, ఏంది ఎక్స్ట్రాలు ఎందుకంటే మాట్లాడుతున్నావు అని రెక్కబట్టి గుంజపోయిండు నన్ను లోపల. రెక్కబట్టి గుంజపోయి దీన్ని లోపల కూర్చోబెట్టి అంటుంది. అసలు ఎందుకు కూర్చోబెడతారు? మా పిల్లని తీసుకురాలేదు, 10 రోజులైంది. తీసుకురావాలి కదా, మేము చెబుతున్నాగా, మేము తిరుగుతున్నాగా, మరి తీసుకురావాల్సిన బాధ్యత మీకు లేదా? మీ చుట్టూ మేము ఎందుకు తిరుగుతున్నాం? మీరు తీసుకొస్తారనేగా. మీకు తెలిసి ఏమంటే మాకు తెలిస్తే మా పిల్లల్ని మేము తెచ్చుకోమా? అది సార్ జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాచర్ల ఎంపీడీఓకి వినతి పత్రం అందించిన జానపదం డప్పు కళాకారులు. హెచ్ సుగాలి బృందం తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి. నర్సరావుపేటలో బ్యాంకు రుణాల మోసానికి సంబంధించిన కేసులో షేక్ ఉమర్ వలిని అరెస్ట్. వివరాలు వెల్లడించిన నర్సరావుపేట 1వ పట్టణ సిఐ. ఈపూరు ఎస్ఐ వేణుగోపాలరావుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళ. డ్రగ్స్ కేసులో దొరికిపోయిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MRR న్యూస్.